ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా విశాఖ 1 టౌన్ లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. స్వర్ణ వస్త్రాలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు ఎంతో ప్రత్యేకం. శ్రావణ మాసం అనేటప్పటికీ ప్రతి ఒక్క మహిళలు కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. చాలా ప్రత్యేకంగా ఈ మాసాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతున్నాయి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు బంగారం చీర ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఓం శ్రీ వాసవిదేవి నమః. మాది కన్యకాపుర దేవస్థానం విశాఖపట్నం 1 టౌన్ అండి. నా పేరు రామిలి బుచ్చి భాస్కర్ కుమార్ శర్మ. మా దేవాలయంలో శ్రావణ మాసం ప్రత్యేకంగా పూజలు అలంకరణ జరుగుతుందండి. ఈ వారం శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా మా అమ్మవారిని సువర్ణ వస్త్రంతో అలంకరించి ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా 2వ వారం వరలక్ష్మి వ్రతం జరుపుకునేవారు. అందుకే ప్రతి సంవత్సరం యథావిధిగా 2వ వారం శ్రావణ మాసం శుక్రవారం పడుతుంది కాబట్టి అమ్మవారు వరలక్ష్మీదేవికి సువర్ణ వస్త్రం అలంకరణ జరిగిందమ్మా. సువర్ణ వస్త్రం అలంకరణ చేసాం కాబట్టి ఉదయాన్నే తర్వాత 4 గంటల పంచామృతాలతో పల్లాస అభిషేకం చేసి సువర్ణ వస్త్రం అలంకరణ చేసి సువర్ణ పుష్పాలతో పూజ చేసి లలితా సహస్రం కుంకుమ పూజ చేయడం జరిగిందండి. వచ్చిన మహిళలు ఒక 500 మంది మహిళల చేత ఈరోజు లక్ష్మీ సహస్రనామాచరణ కుంకుమ పూజ చేయించి అందరికీ కూడా లక్ష్మీ సౌభాగ్యం కలగాలని చెప్పి ఈ పూజ కూడా చేయడం జరుగుతుందండి. మహిళలు శ్రావణ మాసాన్ని చాలా ప్రత్యేకంగా తీసుకుంటారు. ఎందుకు అంటారు? వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అనగా మహిళలకి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో పూజలు పురస్కారాలు చేసుకుంటే అమ్మవారు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పి ఇంట్లో కలసపెట్టి పూజ చేసుకోవడం ఒకటి జరుగుతుందండి. వరలక్ష్మీదేవికి కథలో చెప్పినట్టుగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కొత్త పెళ్లికూతురు పూజ చేసుకుని ఎంతో ఆచారంగా జరుగుతుందండి. ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు ప్రత్యేకంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకరణలో అమ్మవారిని అలంకరిస్తున్నారు. ప్రత్యేకత మా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం. మొదటి శుక్రవారం అమ్మవారిని ముత్యాల చీరతోని, 2వ వారం అమ్మవారిని సువర్ణ వస్త్రం బంగారు చీరతోని, 3వ వారం పట్టు వస్త్రంతో, 4వ వారం రజిత వస్త్రం అంటే వెండి చీరతోని, 5వ వారం లక్ష్మీదేవి అవతారంలో అలంకరించుంటామండి. వచ్చిన భక్తులందరూ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేసాం. ఆఖరి రోజు అమ్మవారికి ఒక 1000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. భక్తులందరూ వచ్చి అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారికి అనుగ్రహం పొందుతారు. మరీ కోరుతున్నాం అమ్మ. విశాఖ బురుజుపేట అనేటప్పటికీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఎంత ప్రాశస్త్యం పొందిన ఉన్నారు. 1 టౌన్లో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అమ్మవారి విశిష్టత ఏంటంటే ఈ మా ఆలయం దేవాలయం కంటే దగ్గర 150 సంవత్సరాల పురాణ చరిత్ర ఉంది మా అమ్మవారికి. ఈ అమ్మవారు కుసుమశ్రేష్ఠి కుసుమాంబ అమ్మవారికి జన్మించింది. వైశ్యుల వంశంలో జన్మించింది కాబట్టి అమ్మవారిని కన్యకా పరమేశ్వరి కొలుస్తున్నారు. ఈ అమ్మవారికి పుణ్యక్షేత్రం పెనుగొండ మహాక్షేత్రము. పెనుగొండలో అమ్మవారు జన్మించింది కాబట్టి పెనుగొండలోనే అమ్మవారు పెట్టి పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్య వయసులో ఒక ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరి కాబట్టి ఎక్కడున్న విశాఖ జిల్లాలో ఎక్కడున్నా సరే కోమటలందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఈ యొక్క వయస్సులోకి అమ్మవారిని కులదైవాన్ని కన్యకా పరమేశ్వరిని కొలువు తీరుతాను మరీ కోరుతున్నామండి. అంటే ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తే పెళ్లి అవుతుందని, పిల్లలు లేని వారు వచ్చి ఇక్కడ పూజలు చేస్తే కోరిక నెరవేరుతుందని బాగా ప్రాశస్త్యం. అమ్మవారి కన్యకా పరమేశ్వరి అంటే కన్య పెళ్ళి అండి. వివాహం జరగలేదు కాబట్టి వివాహం జరిగిన ఎవరికైనా సరే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఒక 9 శుక్రవారాలు అమ్మవారు పూజ చేసుకుని వెళితే అమ్మవారికి కటాక్షం కలిగి వివాహం జరిగిన వారందరూ వివాహం జరుగుతుందండి. సంతానం లేని వారికి కూడా అమ్మవారు మొక్కుకొని అమ్మవారు చీరాచేక సమర్పిస్తా అంటే కనుక 3 సంవత్సరాల్లో సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందండి.